గుజరాత్ విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని షాకుకు గురిచేసింది. అయితే ఇంతటి విషాదంలోనూ ఊహించలేని ఓ అద్భుతం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన విమానం కళ్లముందే మంటల్లో చిక్కుకొని బూడిద కుప్పగా మారిపోయింది. దాదాపుగా విమానంలోని మొత్తం 242 మందిలో ఏ ఒక్కరూ బతికి బట్టకట్టే అవకాశమే లేదనే వాతావరణం నెలకొన్నవేళ 34 ఓ యువకుడు విమాన ప్రమాదం నుంచి అత్యంత స్వల్ప గాయాలతో ప్రమాదస్థలి నుంచి నడుచుకుంటూ వచ్చాడు. తాను విమానంలోని 11A సీటులో కూర్చున్నానని, ప్రమాదం నుంచి తప్పించుకొని వచ్చానని అతడు చెప్పటంతో అక్కడున్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. రమేష్ విశ్వాస్ కుమార్ అనే ఈ యువకుడి వివరాలను టికెట్ల జాబితాలో చెక్ చేసిన అధికారులు అతడిని వెంటనే అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో 11A సీటు ప్రత్యేకత ఏమిటా అని నెటిజన్లు సర్చ్ చేస్తుండగా ఆశ్చర్యపోయే వివరాలు తెలిశాయి. బోయింగ్ విమానంలో 11A సీటు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. దీనికి సమీపంలో ఉండటం వల్లనే అక్కడ కిటికీ ఉండదు. దీంతో ఈ సీటును సాధారణంగా ఎవరూ ఎంచుకోరు. ముఖ్యంగా 10 గంటల పైగా ప్రయాణించాల్సిన విదేశీ ప్రయాణాల్లోనైతే 11A సీటు తీసుకోటానికి అసలే ఇష్టపడరు. యూరప్ దేశాల్లోనైతే ఈ సీటు మీద బోలెడు జోకులు ఉన్నాయి. అలాగే ఈ 11A సీటు ధర ₹1,00,000కు పైగా ఉంటుందని తెలుస్తోంది. కానీ రమేష్ మాత్రం ఈ సీటుతో అడ్జస్ట్ అయ్యి లండన్ బయలుదేరాడు. ఎమర్జెన్సీ మార్గానికి దగ్గరగా ఉండటం వల్లనో ఏమో మొత్తానికి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఆ క్షణం వరకు ఎంతో సంతోషంగా గడిపిన ఆ ప్యాసింజర్లు రెప్పమూసి తెరిసేలోపు అగ్నికి ఆహుతైపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో కొత్త పెళ్లికూతురు కూడా ఉంది. రాజస్థాన్లోని బాలోతారా జిల్లా ఆరాబా గ్రామానికి చెందిన ఖుష్బూ రాజ్ పురోహిత్కు ఈ ఏడాది జనవరిలో మన్పూల్ సింగ్తో పెళ్లైంది. మన్పూల్ ఇంగ్లాండ్లోని లండన్లో ఉన్నత విద్య చదువుతున్నాడు. పెళ్లైన తర్వాత తొలిసారిగా భర్తను కలిసేందుకు ఖుష్బూ బోయింగ్ 7478 డ్రీమ్ లైనర్ ఫ్లైట్లో బయలుదేరింది. ఇంతలోనే విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఇక ఈ ప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం బలైపోయింది. డాక్టర్ ప్రతీక్ జోషి లండన్లో జాబ్ చేస్తుండగా ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ ఉదయ్పూర్లోని పసిఫిక్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. వీరికి 8 ఏళ్ల కుమార్తె మిరాయా, 5 ఏళ్ల కవలపిల్లలు నకుల్, ప్రద్యుత్ ఉన్నారు. వృత్తిరీత్యా లండన్లో సెటిలవ్వాలని డాక్టర్ దంపతులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కోమి వ్యాస్ ఉదయ్పూర్లో తన జాబ్ మానేసింది. తన ఫ్యామిలీని లండన్కు షిఫ్ట్ చేయాలని వారం క్రితం ప్రతీకి జోషి వారి స్వగ్రామం రాజస్థాన్లోని బన్స్వారాకు వచ్చారు. గురువారం తన భార్య, 3 పిల్లలతో విమానం ఎక్కారు. విమానంలో డాక్టర్ జోషి తన ఫ్యామిలీతో సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఆ ఫోటోలో ఆయన భార్య ఒకవైపు, వారి కుమార్తె, 2 కొడుకులు నవ్వుతూ కనిపించారు. కాని అంతలోనే విమాన ప్రమాదానికి గురి కావటంతో 5గురితో కూడిన కుటుంబం మొత్తం చనిపోయింది. ప్రమాదంలో డాక్టర్ దంపతుల ఫ్యామిలీ మొత్తం చనిపోవటంతో వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కలిసేందుకు ఖుష్బూ బోయింగ్ 7478 డ్రీమ్ లైనర్ ఫ్లైట్లో బయలుదేరింది. ఇంతలోనే విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. చావే గమ్యంగా ప్రయాణమైన అమాయకుల కథ. ఇదంతా ఓ పక్కైతే మరోపక్క అభం శుభం తెలియని డాక్టర్లు కూడా ఈ ప్రమాదంలో చనిపోవటం చూస్తుంటే విధి ఆట ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచానికి తెలిసింది. లంచ్ టైంలో హాస్టల్ క్యాంటీన్ హాల్లోకి వచ్చి భోజనానికి కూర్చున్నారు. ఇంతలో భారీ శబ్దం. అంతే, కంచాలు చెల్లాచెదురయ్యాయి. బిల్డింగ్ నేలమట్టమైంది. ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన బోయింగ్ విమానం దూసుకొచ్చి మెడికల్ బిల్డింగ్ మీదనే కూలింది. బిల్డింగును చీల్చుకుంటూ వెళ్ళింది. దీంతో 5గురు మెడికోలు మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. హాస్టల్ క్యాంటీన్లోని డైనింగ్ రూములో దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. టేబుల్స్ మీద చెల్లాచెదురైన భోజనం ప్లేట్లు, ఆ పక్కనే శిథిలాల కింద కాలిపోయిన మెడికోల మృతదేహాలు హృదయ విదారకంగా ఉన్నాయి. భోజనం చేస్తున్న టైంలోనే విమానం కుప్పకూలటంతో ఆ ధాటికి కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మృతుల్లో కొందరు MBBS చదువుతున్న వాళ్లు కాగా, ఇంకొందరు PG డాక్టర్లు ఉన్నారు.